బాగా ఎంజాయ్ చేశాను కమిటీ కూరలు లైఫ్ తర్వాత చాలా బాగుందన్న. తర్వాత మాకు వరుణ్ తేజ్ అన్నయ్య ఆ తరుణంలోనే మమ్మల్ని చిరంజీవి గారు పిలిచి ఇంటికి పిలిచి నువ్వు మనం రవీంద్ర భారతిలో వర్క్షాప్ చేస్తా అంటే ఒకరోజు నేను గెస్ట్గా వచ్చాను ఐడియా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇది స్క్రీన్ మీద యాక్టర్ గా కనబడితే బాగుంటది. బస్ క్లీనర్ గా చేసేవాడిని. అక్కడ కూడా వన్ సైడ్ లో తమ్ముడు నీకు నాన్నగారు కూడా లేదని చెప్పావు కదా. స్కిట్లు ఉంటాయి కదా, ఈ స్కిట్లు చేయడం దానివల్ల నాకు అనిపించింది అన్నమాట. తగ్గేదేలా. ఓకే బ్రిటిష్ గారు గారింది నా తమ్ముడే కదా. మళ్ళీ ఏం కౌంటర్ సార్ ఇవి. ఓకే బ్రిటిష్ గారు గారొద్దులే అన్న, తమ్ముడే మీరే కదా అన్నారు. మళ్ళీ తమ్ముడనే మళ్ళీ గారింది. నేను ఒకటి ఫిక్స్ అయిన తమ్ముడు, సక్సెస్ అనేది ఇప్పుడే వస్తే బాగుండు, ఇంకా సంవత్సరంకి వస్తే బాగుండు అంటే ఆల్మోస్ట్ వచ్చి 7-8 years అవుతుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ S4 టాక్స్. లాస్ట్ ఇయర్ కమిటీ కురోలు అని సినిమా రిలీజ్ అయింది. మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సో అందులో 11 మెంబర్స్ హీరోస్ ఉంటారు. సో అందులో వన్ ఆఫ్ ది హీరో బ్రిటిష్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్, హిట్ అయింది సినిమా. సో అందులో బ్రిటిష్ గారు మనతో ఉన్నారు. సో ఒకసారి ఆయన సినిమా జర్నీ ఏంటిది, సినిమా ఇండస్ట్రీ గురించి ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. ఓకేనా? నమస్కారం బ్రిటిష్ గారు. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా. ఏంటిది కమిటీ కురోలు చాలా హిట్ అయింది, ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేశాను. మిమ్మల్ని శివ గారు అనాలనా, బ్రిటిష్ అనాలనా, తమ్ముడు అనాలా, అన్నయ్య అనాలనా, ఏమన్నా చెప్పండి. మీకు ఎలా అనిపిస్తే అలా అన్న, ప్రాబ్లం లేదు. అంటే శివ, జస్ట్ లైక్ శివ. తమ్ముడు అనొచ్చా? ఆల్వేజ్. ఎందుకంటే మీరు మంచి సక్సెస్ కొట్టారు, ఒక పొజిషన్కి వెళ్ళారు. తమ్ముడు అని పిలవచ్చా? తమ్ముడు అని పిలవచ్చు అన్న. కమిటీ కుర్రోలకు ముందు, కమిటీ కుర్రోలు తర్వాత నీ లైఫ్ ఏంటి బ్రదర్? కమిటీ కూరలు లైఫ్ తర్వాత చాలా బాగుందన్న. ఎందుకంటే నా లైఫ్ లో ఒక ప్రొఫెషన్ అనేది యాడ్ అయింది అనమాట. ఇంతకుముందు నేను ఒక చిల్లరగా తిరగడం, చిల్లరగా ఉండడం జరిగేది. ఆఫ్టర్ కమిటీ కూరల తర్వాత నా లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఒక ప్రొఫెషనల్ గా, ఒక సక్సెస్ లైఫ్ మ్యాన్ గా చాలా బాగుంది ఇప్పుడు. ఇది కమిటీ కుర్రోళ్ళు మీరు చేసిన తర్వాత, ఐ మీన్ హిట్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ గానీ, మీ రిలేటివ్స్ గానీ, వాళ్ళ నుంచి ఎలా ఉంది రియాక్షన్? బాగుందన్న. ఎందుకంటే సినిమా మనకు అన్ని ఇస్తుంది అంటారు. అలా ఫ్రెండ్స్ గానీ ఊర్లలో సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని చెప్పి మాట్లాడడం, నా 10th క్లాస్ ఫ్రెండ్స్, నా ఇంటర్ ఫ్రెండ్స్, నా స్కూల్ మేట్స్ అందరూ సినిమాని చూడడం, ఎంజాయ్ చేయడం, అరే మా ఫ్రెండ్ వచ్చారా అనేది అసలు చాలా బాగుంది. ఇప్పుడు నాకు ఊర్లోకి వెళ్ళగానే నాకు గౌరవం ఉందన్నమాట. అరే మనరా పిలిచి వచ్చారా, రే హీరో వచ్చారా అంటారు. కమిటీ కుర్రోలు మూవీ చాలా ప్రొడక్షన్ మారిందట, పోస్ట్ పోన్ వచ్చిందట, ఇలా అంటున్నారు కదా, మరి ఏంటి దాని గురించి? అలా ఏం లేదమ్మా. ఇప్పుడు ఒక కథను పట్టుకొని డైరెక్టర్ వెళ్తున్నప్పుడు ఆ స్ట్రగ్లింగ్ లో చాలా ప్రొడక్షన్స్ మారుతూ ఉంటాయి. ఫైనల్ గా కథ అంటే ఒక దగ్గర ఓకే ఎంత వరకు అలా వెళ్తూనే ఉంటది. అలా మా జర్నీ కూడా అలానే జరిగింది. మా కమిటీ కూరలు ఏదో వంశీ అన్న కథను పట్టుకున్న తర్వాత, రాసుకున్న తర్వాత అది ప్రొడక్షన్స్ మారుతూ ఉన్నాయి. నేను సెలెక్ట్ అయిన దగ్గర నుంచి మారుతూ ఉన్నాయి. ఫైనల్ గా నిహారిక కొణిదెల మేడం దగ్గరికి వచ్చిన తర్వాత ఓకే, ఆవిడ ఓకే చేయడం, తర్వాత దాన్ని నమ్మడం, ముందుకు తీసుకెళ్ళడం, ఎంత సక్సెస్ రావడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఈ కమిటీ కూరలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, లేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వస్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఈ క్వశ్చన్ చాలా బాగుందన్న. ఎందుకంటే మేము చిరంజీవి గారు అయితే తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తారు అనుకున్నాం మేము. నిహారిక మేడం గారు కూడా అప్పటిదాకా చెప్పారు, మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు అనేది ఇంటుండేది. పొలిటీషియన్ అంటే పాలిటిక్స్ లో ఉండడం వల్ల, బిజీగా ఉండడం వల్ల కొంచెం అది క్యాన్సిల్ అయింది. తర్వాత మాకు వరుణ్ తేజ్ అన్నయ్య, అలాగే సాయి ధరమ్ తేజ్, అలాగే అడ్వశేష్ గారు రావడం జరిగింది. చాలా హ్యాపీ మేము. సినిమా హిట్ అయిన తర్వాత మెగాస్టార్ గారి ఇంటికి వెళ్ళి, అంటే సారే మెగాస్టార్ గారే మిమ్మల్ని ఇన్వైట్ చేసి మిమ్మల్ని అభినందించడం జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది అప్పుడు? నేను చాలా హ్యాపీ అన్న. అంటే మనం ఎక్కడ అసలు
మనం ఎక్కడో నేను మఠవనపల్లి గ్రామంలో పుట్టి పెరిగినోడిని. ఈ రోజు హైదరాబాద్‌లోని ఇంత పెద్ద ప్రపంచంలో, సినీ ప్రపంచంలో నేను ఒక కమిటీ కూరలో సినిమాలో సెలెక్ట్ అయ్యి, అందులో ఒక వన్ ఆఫ్ ద లీడ్‌గా చేసి, ఆ సినిమాతో సక్సెస్ కొట్టి మేమందరం కూడా. ఎందుకంటే చిరంజీవి గారు ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత, ఒక కొత్త వాళ్ళు ఇంత సక్సెస్ కొట్టిన తర్వాత ఆయన పిలిచి గౌరవించడం అనేది ఆయనకు అలవాటు అనమాట. ఆ తరుణంలోనే మమ్మల్ని చిరంజీవి గారు పిలిచి, ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి మాట్లాడి, మా స్ట్రగుల్స్ అన్ని ఎలా ఫేస్ చేశారు, ఎలా అనేది మాతో మాట్లాడడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే మనం చూస్తుంటాం టీవీలో సినిమాలు చూస్తుంటాం, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరుగుతున్నాం అన్నమాట మనందరం కూడా. కాబట్టి అది చాలా హ్యాపీ అన్న, లైఫ్ లో మర్చిపోలేని ఒక జ్ఞాపకంలా ఉంటది. ఓకే, ఇది కమిటీ కురోల్ షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది? అమలాపురంలో జరిగింది అన్న. మన రాజమండ్రి దగ్గర సైడ్ అమలాపురం ఉంటది కదనే, అమలాపురం సరౌండింగ్స్ ఒక 15-20 కిలోమీటర్ల పల్లెటూర్లలో జరిగింది అనమాట. మన హైదరాబాద్ లో ఒక 3 days జరిగింది. ఎన్ని రోజులు చేశారు అక్కడ అమలాపురంలో? ఓవరాల్ గా వర్కింగ్ డేస్ వచ్చేసి ఒక 49 days అన్న సినిమా మొత్తం. ఓవరాల్ గా వర్కింగ్ డేస్ 49 days లో సినిమా కంప్లీట్ చేసాం. ఓకే, 49 days చేశారు. మొత్తం సింగిల్ షెడ్యూల్లో చేశారా లేకపోతే గ్యాప్ ఇచ్చారా? అలా ఏం లేదన్న, 3 షెడ్యూల్ అయ్యి 3 షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. అంటే బేసిక్గా 2 షెడ్యూల్స్ అనుకున్నారు, తర్వాత వర్షాల కారణంగా వల్ల ఇంకో షెడ్యూల్ పెరిగింది అనమాట. 3 షెడ్యూల్లో సినిమా చేశారని కంప్లీట్. అంటే ఎన్ని రోజులు పడింది మొత్తం సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు? ఎన్ని రోజులు? 6 months అని. 6 months పడింది. ప్రీ నుంచి పోస్ట్ వరకు 6 months టైం పట్టింది. ఓకే ఓకే, 6 months. సినిమా అయితే చాలా ఎమోషనల్గా టచ్ అయింది, మామూలు కాదు. ఆ సాంగ్స్ ఎక్కడో 90sకి వెళ్ళిపోయాను నేను. మా ఫ్రెండ్స్తో కలిసి, మా ఫ్యామిలీతో కూడా వెళ్ళాను నేను సినిమాకి. 10 మంది కలిసి వెళ్ళాము. అరే తమ్ముడు, నాకు తెలిసిన తమ్ముడు కదా. సడన్ అంటే నాకు తెలియదు, నువ్వు మనం రవీంద్ర భారతిలో వర్క్షాప్ చేస్తా అంటే ఒకరోజు నేను గెస్ట్గా వచ్చాను. ఐడియా అవును తెలుసా అన్న, మీరు మా సీనియర్ కదా, నేను అక్కడ జూనియర్ అనమాట. నేను అప్పుడే యాక్టింగ్ గా నేర్చుకుంటా, మెలకువలు నేర్చుకుంటున్నప్పుడే. అదే అక్కడ చూశాను నేను. చాలా హుషారుగా ఉన్నాడు తమ్ముడు, కంపల్సరీ పొజిషన్కి వెళ్తాడు. ఆ యాక్టివ్ మన నీలో కనిపించాయి, ఆ వైబ్స్ కనిపించాయి నీలో మాట్లాడుతున్నప్పుడు. థ్యాంక్ యూ అన్న. కంపల్సరీ. సడన్గా చూస్తే నాకు సినిమా చేస్తున్నావని కూడా తెలియదు. ఒకరోజు గణపతి కాంప్లెక్స్ దగ్గర కనిపించావు, నీ ఫొటోస్ ఉండే, నీ ఆల్బమ్ చేయించావు కదా. చూసాను తమ్ముడు, ఎక్కడ చేయించావు, బాగుందంటే ఇట్లా చేయించాను అన్న అంటే, సరే సూపర్ బాగుందని చెప్పాను. సడన్గా థియేటర్లో సినిమా చూసేసరికి మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను, అరే మన జూనియరే, నేను వెళ్ళి వీళ్ళకు యాక్టింగ్ కొన్ని క్లాసెస్ కూడా చెప్పాను, ఒక 2 days అని చెప్పాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది సినిమా చూస్తే. థ్యాంక్ యూ. సో ఇది సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ మదర్ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళి సినిమా చూసావు కదా, ఒకరు స్టేటేజ్ చూశాను. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ రియాక్షన్ ఏంటిది? అంటే నేను వెళ్ళలేదన్న, బేసిక్ గా ఊరు వెళ్ళలేదు. ఎందుకంటే మొత్తం కమిటీ కూరలు రిలీజ్ టైంలో నా అకౌంట్ మొత్తం అయ్యేసి అన్న. అంటే అప్పటిదాకా అంటే అమౌంట్ వచ్చింది, నేను కాదనట్లేదు. కాకపోతే ఏమైందంటే ప్రాపర్ గా అప్పుడు దాకా నేను చేసిన కొన్ని అప్పులు కారణంగా అవి తీర్చేసాను అనమాట. సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు సినిమా రిలీజ్ టైంలో నా అకౌంట్ లో ఒక 20 రూపీస్ 50 రూపీస్ ఇలా ఉండడం జరిగింది అనమాట. 100 రూపాయల కంటే ఎక్కువ ఉండే కదా. నేను ఎవరిని అడగాలనుకున్నాను కదా, ఎందుకంటే ఆ టైంలో కమిటీ కూరల్లో వన్ ఆఫ్ ద హీరోని ఎవరైనా 100 రూపాయలు అడిగితే ఎలా ఉంటది ఏంటని అదొక భయం ఉండేది. అందువల్ల ఎవరిని అడగలేదు నేను. దాని కారణంగానే నేను ఊరు వెళ్ళకపోయాను. అంత సక్సెస్ స్టోర్ ఇవన్నీ ప్లాన్ తిరుగుతున్నాం, అంత బాగానే ఉంది. చాలా లైఫ్ ను చాలా ఎంజాయ్ చేయగలుగుతున్నాను, కానీ అకౌంట్ లో డబ్బులు లేవు. అందువల్ల ఇంటికి వెళ్ళలేకపోయాను. కానీ మా అన్నయ్య దగ్గరుండి మా ఫ్యామిలీ అందరినీ కూడా సినిమాకి తీసుకెళ్ళడం, వాళ్ళందరూ సినిమా చూడడం, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి సినిమా గురించి తెలియదు పెద్దగా. అందువల్ల వాళ్ళు అదే టైంలో అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు ఎప్పుడో సినిమా చూసుంటారు. మేము పుట్టే ముందో ఎప్పుడో, వాళ్ళ పెళ్ళిళ్ళకి అప్పుడు ఎప్పుడో. తర్వాత నా సినిమాతోనే వాళ్ళు థియేటర్కి రావడం ఉంది, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నాన్నగారు లేరు, అక్క, అన్నయ్య, నేను, అమ్మ. ఇప్పుడు వదినకు ఒక పాప, అదే అన్నయ్య వాళ్ళకి ఒక పాప ఉన్నది, మా ఫ్యామిలీ. ఏంటి తమ్ముడు, మరి సినిమా ఇండస్ట్రీకి రావాలని నీకు ఎందుకు అనిపించింది? ఎవరిని ఇన్స్పైర్ అయ్యావు ఈ సినిమా ఇండస్ట్రీకి రావాలని? అంటే ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ సినిమాలు చూస్తున్నట్టు, ఇంటి దగ్గర టీవీ చూస్తున్నప్పుడు కానీ నాకు అనిపించింది, నా లైఫ్లో ఒక గౌరవం కావాలి, ఊర్లో నాకంటే ఒక గౌరవం కావాలి, మా కుటుంబానికి ఒక గౌరవం కావాలి, నా రిలేషన్లో ఒక గౌరవం కావాలి. నాకు అలా ఉండాలంటే ఆ గౌరవం రావాలంటే ఏం చేయాలి అనుకున్న టైంలోనే కరెక్ట్గా నాకు ఇది స్క్రీన్ మీద యాక్టర్గా కనబడితే బాగుంటుంది
నాకు అప్పటికే కొంచెం నాకు అనిపిస్తుంది నాలో కొంచెం టాలెంట్ ఉంది, నేను చేయగలుగుతాను, సినిమాలో యాక్టర్ గా చేయగలుగుతానని చెప్పి నేను అప్పుడే 10th క్లాస్లలో ఇంటర్ క్లాస్లలో స్కిట్లు ఉంటాయి కదా, ఈ స్కిట్లు చేయడం దానివల్ల నాకు అనిపించింది అన్నమాట. ఇక్కడ చేస్తున్నాను, అంతమంది ఆదరిస్తున్నారు, అదే మనం థియేటర్ లో కనబడితే అందరూ ఆదరిస్తారు మనల్ని, బాగుంటుంది, ఆ లైఫ్ బాగుంటుంది, ఆ గౌరవం బాగుంటుంది అని చెప్పి మా ఊరికి ఒక గౌరవం ఉంటది, మా మా మట్టవనపల్లి గ్రామానికి ఒక గౌరవం ఉంటది అని చెప్పి ఇమీడియట్లీ నేను అన్నయ్య వాసు అని, నాకు మా మట్ట వాసు అని మా అన్నయ్య, ఆ అన్నయ్య సహకారంతో నేను ఇక్కడ రావడం జరిగింది. అలా జర్నీ స్టార్ట్ అయింది అప్పుడు. ఓకే, నీకు ఎవరైనా ఇలా అన్నారా, అరే నువ్వు మరి హైట్ తక్కువ ఉన్నావు, పెద్ద గ్లామర్ కాదు, 6 feet కాదు, అందంగా లేవు, నువ్వు ఇలా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి సక్సెస్ అవుతావని ఇలా ఎవరైనా క్వశ్చన్ చేయలేదు? అక్కడక్కడ వచ్చేటి నా ఇండస్ట్రీకి వచ్చాక కొన్ని జరిగాయి అనమాట. నేను స్టార్టింగ్ ఆఫీస్ బాయ్ అనమాట. ఆఫీస్ బాయ్ని, తర్వాత ప్రొడక్షన్ బాయ్ని, తర్వాత పర్సనల్ అసిస్టెంట్ని, తర్వాత క్యాటరింగ్ బాయ్ని, ఇవి చేసే టైంలో అనేవారు, ఏం తమ్ముడు హైట్ తక్కువ ఉన్నావు, ఈ పనులు కాదమ్మా ఇవి. అదే నేను కూడా షూటింగ్ అజీజ్ నగర్ అనుకుంటా, షూటింగ్ చేస్తున్నప్పుడు నేను క్యారెక్టర్ చేస్తున్నా ఒకటి సీరియల్లో, నువ్వు ప్రొడక్షన్గా వచ్చావు, నేను సడన్గా అక్కడ చూసి షాక్ అయ్యాను, అరే మనోడేంటి వర్క్షాప్లో కనిపించాడు, మళ్ళీ ప్రొడక్షన్ అని నేను అడిగాను. సో ఇట్లా వస్తున్నా అన్నయ్య, మనీ కావాలి కదా మరి సర్వే అవ్వాలంటే, అంటే అఫ్కోర్స్ తప్పలేదు, మనం వర్క్ చేస్తున్నాం, ఏం దొంగతనం చేయట్లేదు కదా అని చెప్పి, సరే తమ్ముడు క్యారీ అని, ఏదో రోజు నీకు అవకాశం రాకుండా ఉంటుందా, వస్తుంది అని చెప్పాను. సడన్గా కట్ చేస్తే ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్నాం. నిజంగా చాలా బాగా హ్యాపీ అనిపించింది. అఫ్కోర్స్ నాకు కూడా ఇలా ఇంటర్వ్యూ ఇవ్వాలని ఉంటుంది, కానీ నేనే ఇంటర్వ్యూ తీసుకుంటున్నా అంటే, నువ్వు నాకంటే నీకు టైం వచ్చింది, నాకు కొంచెం లేట్గా వస్తుంది, కానీ వస్తుంది ఏదో రోజు. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు, నిజంగా ప్రొడక్షన్ బాయ్గా చేస్తున్నావు, కానీ ఇప్పుడు కట్ చేస్తే కమిటీ కుర్రోళ్ళు హీరోగా ఓకే, ఇది బాగుందంతా. ప్రజెంట్ వివాహ భోజనం అని వెబ్ సిరీస్ ప్రసాద్ బెహ్రా, ఎలా ఉంది మీ జర్నీ ఈ వెబ్ సిరీస్? అన్న నిజంగా కమిటీ కుర్రలో సినిమా నన్ను ఒక యాక్టర్గా ఇండస్ట్రీలో గుర్తింపునిస్తే, ఆ సినిమాతో నాకు గుర్తింపు వచ్చింది. నిజంగా చెప్పాలంటే కమిటీ కుర్రల సినిమాతో నేను యాక్టర్గా ప్రూవ్ అయ్యాను, యాక్టర్గా గుర్తింపు వచ్చింది, ఇండస్ట్రీలో నిలదొక్కున్నాను. దాని తర్వాత ప్రసాద్ బెహ్రా అన్న నాకు కాల్ చేసి, అరే ఇలా ఒక చిన్న ఒక క్యారెక్టర్ అనుకుంటారా, నువ్వు చేయాలరా అని పిలిచినప్పుడు, సరే ఏదో చేద్దాం అనుకుని నేను వెళ్ళాను అనుకున్నాను. కానీ ఇంత పేరు తెచ్చి పెడతాను అనుకోలేదు నేను. వివాహ భోజనం అనే వెబ్ సిరీస్ ఇన్ఫినిటీ మీడియాలో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఊరు వెళ్తున్నప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ అందరూ అడుగుతున్నారు, బా తమ్ముడు గొడవ పట్టుకుంటూ నువ్వేనా, భలే పంచెస్ బాగున్నాయి తమ్ముడు చాలా అని చెప్పి చాలా అంటే చాలా బాగా ఆదరిస్తున్నారన్న. ఆ వివాహ భోజనం అనే సినిమా వెబ్ సిరీస్ వల్ల, కమిటీ కుర్రల సినిమా వల్ల ఈ రోజు నాకు సితారా నుంచి కానీ, మన మైత్రి నుంచి కానీ, అలాగే గోల్డ్ బాక్స్ నుంచి కానీ కాల్స్ రావడం, నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వడం చాలా బాగా అనిపిస్తుంది అని, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ రోజు నేను ఆ సక్సెస్ని. ఓకే తమ్ముడు, కమిటీ కుర్రోళ్ళు డైరెక్టర్ యదువంశీ గారు ఇప్పుడు సినిమా చేసిన రోజులు జర్నీ ఎలా ఉంది ఆ డైరెక్టర్ గారితో? ఓన్ బ్రదర్ లెక్కనే, ఓ సొంత బ్రదర్ లెక్క అనమాట. మా 11 మందిని కూడా అలానే ట్రీట్ చేశారు. ఎవడ ఎక్కువ ఎవడు తక్కువ ఎవడో కాదు, ఎవడు తక్కువ కాదు ఎవడు ఎక్కువ కాదు, అందరూ 11 మంది సమానం. మేము ఎలాగో మొత్తం ఆల్ టెక్నీషియన్స్ కానీ, ఆల్ ఆర్టిస్టులు అందరూ కూడా అన్నయ్యకి, యదువంశీ అన్నయ్యకి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, అందరూ సమానంగా ట్రీట్ చేశారని. మా 11 మందిని అలాగే మాతో పాటు ఉన్న కోఆర్టిస్టులు అంటే మా హీరోయిన్లు అందరినీ కూడా చాలా ఇంట్లో మనుషులాగా ట్రీట్ చేశారనమాట. నా తమ్ముళ్ళు, నా చెల్లె, నా అక్క అన్నట్టు ట్రీట్ చేశారనమాట. చాలా హ్యాపీ. ఇప్పటికీ అలాగే ఉందా జర్నీ? ఇప్పటికి అలాగే ఉంది. అంటే మనం లాంగ్ కదా, ఇప్పుడు నేను ఉండే శ్రీనగర్ కాలనీ, అన్నయ్య ఉంటే అనుకుంటా, ప్రతిసారి వెళ్ళి కలిసినప్పుడల్లా రీసెంట్ గా 1 year కమిటీ కుర్రల పార్టీకి కూడా మేము కలిసాం అనమాట. అదే జర్నీ, అదే ఎంజాయ్, అదే మూడు, అదే ఫైర్, ఇంకా ఎప్పటికీ అలాగే కొనసాగా. అంతే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అరే నేను ఎందుకు వచ్చినా, చాలా బాగా ఇబ్బంది అవుతున్నది, ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలన్నా అని ఎలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? వచ్చిందని అంటే ఒక 2-3 times వచ్చిందని, ఎక్కువ టైం రాలేదు. ఎందుకంటే నేను ఎలా అయినా సాధించాలని వచ్చాను కాబట్టి వెళ్ళిపోవాలని రాలేదు. నేను ఒక 2-3 times వచ్చింది, ఎందుకంటే డబ్బులు లేవండి. లిటరల్ గా అంటే ఎవరైనా ఎక్కడైనా తగ్గి ఆగిపోవడం ఉందంటే అక్కడ ఉంటది. తినడానికి ఒకసారి డబ్బులు ఉండేవి కాదు, చాలా ఇబ్బంది పట్టేది. ఆ కట్ట టైంలో అదే టైంలో తీసుకున్న అప్రోలు ఫోన్ చేసి పలానా డేట్ కట్టాలి, పలానా టైం కట్టాలంటే ఏదోలో ఉంటుంది. ఫ్యామిలీకి నేను చేయలేకపోయాను, ఒక రూపాయి కూడా ఇప్పటిదాకా నేను ఇవ్వలేకపోయాను. ఆ బాధ, స్ట్రగుల్, నేను ఒక్కడనే అలా ఏడుస్తూ ఉండేవాడిని. తర్వాత అలాగా 2-3 times వెళ్ళిపోవాలనిపించింది, ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాను. కాదు,
సక్సెస్ కొట్టేది వెళ్దాం ఫిక్స్ అయిపోయాను. కొట్ట వెళ్ళా సక్సెస్ అయ్యా. ఇప్పుడు ఓకేనా మరి కమిటీ కుర్రోలతో సెట్? ఇప్పుడు ఇంతకు ముందు ఊరు వెళ్ళాలనుకుంటే 6 నెలలకు ఇప్పుడు వెళ్ళివ్వండి. ఇప్పుడు 2 months ఒకసారి 1 month ఒకసారి ఇంటికి వెళ్ళిపోతున్నాను. నాకే భయం లేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి. ఇప్పుడు కమిటీ కుర్రోలతోటి అప్పుడు ఎలా ఉండేను అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు బాండింగ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే రన్ అవుతుందా? అలానే ఉందన్న. ఎందుకంటే మేమందరం కొత్త వాళ్ళం, ఈ సినిమాతో సక్సెస్ కొట్టిన వాళ్ళం. ఆ సక్సెస్ కానీ ఆ కొత్తదనం కానీ ఈ రోజుకే కాదు, ఈ రోజుకి మేము మర్చిపోలేము అనమాట. మాకు లైఫ్ వచ్చిందంటే దానివల్లే. కాబట్టి మేమందరం ఒక ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు ఎవడన్నా నన్ను ఎవడన్నా ఒక హైదరాబాద్లో ఎవడన్నా పొరపాటునే ఏం తమ్ముడు ఏంటి అన్నారు అనుకో, నా వెనక దిగుతుంది సైన్యం. కమిటీ కూరలో సైన్యం ఉంది నా వెనకాల. నేను ఎవరికి భయపడేది లేదు. నా వెనకాల కమిటీ కూరలో సైన్యం ఉంది. మనకు ఇండియన్ క్రికెట్ టీంలో 11 మంది అయితే మన కమిటీ కుర్రోళ్ళు 11 మంది, ఒకరికొకరు హెల్ప్. అంటే ఇది కథ పరంగా అన్న. అంటే మళ్ళీ మీరు వేరే 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 వెళ్ళమాకండి. పరంగా అయినా బయట ఫ్రెండ్స్ కూడా సరదాగా ఉంటారు కదా. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో అవకాశం కోసం వెతికి అవకాశం వచ్చింది, ఇప్పుడు సక్సెస్ అయ్యారు. ఇలాగో ఫ్రెండ్స్ లాగానే ఉంటారు కదా. ఎంతైనా కొంచెం ఎనర్జీ కదా వాళ్ళంటే. సో ఇంకో క్వశ్చన్ తమ్ముడు, ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు స్టోరీ ఉంది కదా, అది నిహారిక మేడం వరకు ఎలా వెళ్ళింది అసలు, ఏమైనా చెప్పగలుగుతావా? నిహారిక మన దగ్గరికి ఎలా వెళ్ళిందంటే, మా యదువంశీ అన్న అంటే వెళ్తున్న క్రమంలోనే, ఇప్పుడు వెళ్తున్న ప్రాసెస్లోనే, ఆఫీసులు తిరుగుతున్న ప్రాసెస్లోనే మన ఎస్ఆర్డి స్టూడియోస్ బ్యానర్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం. అలాగే వాళ్ళది మన సిద్ధార్థ హీరో మా సందీప్ సరోజ్ వాళ్ళతో అన్న బ్రదరు కూడా హెల్ప్ చేయడం దీనికి. అలాగే మన ఓకే తమ్ముడు, ఈ కమిటీ కుర్రోళ్ళు స్టోరీ ఉంది కదా, చాలా ప్రొడక్షన్లు మారి మారి ఆఖరికి నిహారిక మేడం వరకు చేరిందంటే నిజంగా గ్రేట్. అసలు ఎలా జరిగింది ఆ స్టోరీ మేడం వరకు ఎలా వెళ్ళింది, ఏమైనా చెప్తావా నీ మాటల్లో? పట్టుదల అన్నయ్య, పట్టుదల. ఎందుకంటే ఈ కథని ఎలా అయినా చేయాలి, ఇది ఇండస్ట్రీలో ఈ కథ ఉండాలి, సినిమా ఇది అందరికి చేరువని ఉద్దేశంతో యదువంశీ అన్నయ్య పెట్టుకున్న పట్టుదల అన్నమాట ఇది. మా 11 మంది జీవితాలు, అలాగే చాలా మంది జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయన్నమాట. అప్పటికే మేము వర్క్ షాపు, ఒక ప్రొడక్షన్ హౌస్ లో అన్ని అయిపోయాయి, కంప్లీట్ అయిపోయిన తర్వాత సినిమాకి ఇంకా షూటింగ్ 10 days అనగా అయిపోయింది సినిమా షూటింగ్. ఓకే. మేము చాలా అప్పటికే 12 కేజీలు బరువు తగ్గాం మేము ఎలా ఏంటి అసలు ఆ సిచ్యువేషన్ ఎలా తీసుకుని కూడా తెలియలేదు మాకు. కానీ మేము పడిపోతున్న టైంలో మళ్ళీ యదువంశీ అని ఏం కాదు, మనం కొడుతున్నాం, సినిమా చేస్తున్నాం, రాసి పెట్టుకోండి అని మాకు ధైర్యం ఇచ్చి, తర్వాత దాదాపు ఒక 7-8 ప్రొడక్షన్ హౌస్ లో మారుతున్నాయి సినిమా అవుతుందిలే ఒక ఏదో ఉన్నాం, అలా అన్నాం అంతే. కానీ అన్నయ్య ఎక్కడ పట్టు వదలని విక్రమార్కుల్లా అసలు వదలకుండా చివరి వరకు పోరాడి ఫైనల్ గా మనకి నిహారిక మేడం గారి ప్రొడక్షన్ దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత, అంటే అన్నయ్య వెనకాల కొందరు మనుషులు ఉన్నారు, వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యి ఎస్ఆర్డి స్టూడియోస్ మా కో ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యి నాగబాబు గారికి కథ నచ్చి, తర్వాత నిహారిక గారికి కథ నచ్చి ఇలా వెళ్ళడం అనేది జరిగిందనమాట మొత్తానికి నిహారిక గారి. ఓకే, యదువంశీ గారికి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలంటాం. అవును, థ్యాంక్స్ తో పన. యదువంశీ గారు జీవితంలో రుణపడి ఉన్నారా, ఎవరికైనా రుణపడి ఉన్నారంటే యదువంశానికి, మా నిహారిక మేడం గారికి, అలాగే మా కో ప్రొడ్యూసర్స్ ఎస్ఆర్డి స్టూడియోస్ వారికి మీరు రుణపడి ఉంటారు జీవితంతో. నిజంగా యదువంశీ గారు తగ్గేదేలే అన్న పాయింట్ ని తీసుకొచ్చి సినిమాని ఒక రేంజ్ లో తీసుకొచ్చి పెట్టాడు, అందరికి లైఫ్ ఇచ్చేసాడు, అంతేనా? మరి ఏమైనా వేరే నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా ఏమైనా యదువంశీ గారు? రైటింగ్ జరుగుతుంది ప్రజెంట్. ఓకే, రైటింగ్ జరుగుతుంది. అందులో ఛాన్సెస్ ఉంటుంది మీకు ఆటోమేటిక్ గా ఉంటాయి కదన్నా. ఒకసారి స్టార్ట్ అయిందంటే జర్నీ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంటది. అవునవును. వేరే ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేనన్నా ఇది వివాహ భోజనం ఆల్రెడీ మనకు తెలుసు, యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. బట్ వేరే ప్రాజెక్టులు మన థియేటర్ మూవీస్ కానీ వేరే ఏమైనా చేస్తున్నారా అన్న? నేను రీసెంట్ గా కా బ్యానర్ లోని శ్రీ చిదంబరం అని ఒక సినిమా చేస్తున్నా. కా బ్యానర్ లో అనమాట శ్రీ చిదంబరం. ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్న. హీరోకి మెల్లకొని ఉంటది అనమాట. ఆల్రెడీ గ్లిమ్స్ వదిలేరు అనమాట. ఈ తొందరలోని టీజర్ కూడా రెడీ అవుతుంది. ఓకే. ఆ సినిమాలో నా క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటది అన్న. కమిటీ కుర్రోల్ ఎలా అయితే ఎంజాయ్ చేశారో, వివాహ భోజనం ఎలా అయితే ఎంజాయ్ చేశారో, దీనికి మించి ఎంజాయ్ చేయబోతున్నారు అనమాట ఆ శ్రీ చిదంబరం సినిమాతోటి. అలాగే ఇప్పుడు హరిగాడి హరికథ అని చెప్పి ఇంకో కొత్త సినిమా చేస్తున్నాను, ఒక ప్యూన్ క్యారెక్టర్. అలాగే మన సితారా ఎంటర్టైన్మెంట్ లో నవీన్ పోల్శెట్టి గారిది అనగనగా ఒక రాజు, అలాగే గోల్డ్ బాక్స్ లో వరం అని ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను అనమాట, పెద్ద కాస్టింగ్ తోనే. అలా ముందుకెళ్తున్నాను, మెల్లగా అలా చేసుకుని వెళ్ళిపోతున్నాను.
కమిటీ కురోలతో హిట్ కొట్టావు, సినిమాలు చేస్తున్నావు, వెబ్ సిరీస్ చేస్తావు, అంతా బాగానే ఉంది, లైఫ్ జర్నీ బాగుంది అంతా. మరి ఏమైనా మ్యారేజ్ చేసుకునే ప్లాన్ ఉందా, లేకపోతే ఇలాగే కంటిన్యూ అవుతావా? మీకు అయిందన్న? అయిపోయింది తమ్ముడు. మరి నాకు కూడా అవుతాయి. అదే ఎప్పుడు అని క్వశ్చన్. ఓకే, అంటే నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాం అన్న. మొన్ననే ఇంటి దగ్గర అడిగారు అన్నమాట. మా అక్క మొన్న అడిగింది పెళ్లి ఇప్పుడు చేసుకుంటాం అంటే కొంచెం భయం వేసింది. కానీ మనకంటూ ఒక తోడు కావాలి కదండి. ఇక్కడ ఎంత బ్యాచులర్ లైఫ్ అయినా, ఎంత మన ఫ్రెండ్స్ ఉన్నా సరే, మనకంటూ ఒక తోడు కావాలి కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే చేసుకుంటాను. నువ్వు ఎన్ని సక్సెస్లు వచ్చినా, ఎన్ని హిట్లు కొట్టినా, నీకంటూ ఒక తోడు, నీకంటూ ఒక నీడ ఉంటేనే దానికి తోడు నీడ ఉండాలన్నా. అది అర్థం ఉంటుంది, దానికి సార్థకం ఉంటుంది. అదే లైఫ్ ఫుల్ఫిల్ అన్నట్టు. నువ్వు లేకపోతే అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, యాజ్ యువర్ విష్. కానీ నిన్ను అడుగుతున్నా అన్నట్టు, ఏమైనా మ్యారేజ్ ప్లాన్ ఉందా, లేదంటే ఇలా కంటిన్యూ అవుతుందా? ఉందని నేనైతే ఉందని చెప్తాను. ఎందుకంటే అందరిలాగా నేను ఇప్పుడు ఒక 30 సంవత్సరాలతో పెళ్లి చేసుకుంటాను, ఒక సక్సెస్ వచ్చిన పెళ్లి చేసుకుంటాను, నా అప్పులైన తీరులో పెళ్లి చేసుకుంటాను అనే క్వశ్చన్ మార్క్ అయితే నేను వెయ్యను, చెప్పను కూడా. ఎందుకంటే నా లైఫ్ ఏంటో నాకు తెలుసు, నేను ఎలా ఉండాలనుకున్నా నాకు తెలుసు, నేను ఎలా జీవించాలనుకున్నా నాకు తెలుసు. ఒకటే జీవితం అన్న. శివకుమార్ మాట్లాడేటప్పుడు ఒకటే లైఫ్, మధు నీకు కూడా ఒకటే లైఫ్, మళ్ళీ మళ్ళీ రాదన్న. ఏం చేసినా, ఏం చేయాలనుకున్నా ఈ లైఫ్ లో చేసేయాల అంతే. సక్సెస్ కొట్టాలన్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా, పిల్లలు కనాలన్నా, ఇంకేం చేయాలన్నా, వాట్ ఎవర్ ఓకే, ఇప్పుడే చేయాలి, ఎప్పుడు రాదు. నేను అప్పులు తీర్చేసినాక పెళ్లి చేసుకుంటాను, ఇల్లు కట్టినాక చేసుకుంటాను, లేకపోతే ఇంకోటి ఒక సక్సెస్ కొట్టినాక నేను చేసుకుంటాను, అలా ఇలా అవి వద్దన్న. సమస్యలు అనేవి ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి, ఉంటూనే ఉంటాయి. మన లైఫ్ లో మనం ఏం చేయాలనుకున్నాం చేసేయాలి అంతే. నువ్వు ఫిక్స్ అయిపోయి అంతే. ఇంకోటి తమ్ముడు, నిన్ను ఆల్రెడీ నాకు 4-5 years కంటే ముందు నుంచి తెలుసు. నాకు వర్క్ షాప్ కంటే మన రవీంద్ర భారతిలో వర్క్ షాప్ చేశారు కదా, అవునండి. అప్పటి నుంచి అంతకంటే ముందు కూడా నాకు తెలుసు నువ్వు. అవునవును. కానీ అప్పుడు కమిటీ కురులు చేయలేదు, సినిమాలు చేయట్లేదు, వర్క్షాప్లోనే ఆడిషన్ అటు ఇటు తిరుగుతున్నావు. కానీ అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చేసింది. అప్పుడు కొంచెం అలా మామూలుగా ఉండేటోడివి, ఇప్పుడు సూటు బూటు స్పెడ్స్, ఇప్పుడు డ్రెస్సింగ్ అంతా చేంజ్ అయిపోయింది. దీనికి ఏమంటావు? మారాలి కదన్నా. అది లైఫ్ అన్నాక మారకపోతే, ఒకే దగ్గర ఉండిపోతే ఇంకెందుకన్నా లైఫ్ ఎందుకు అవుద్ది? బేసిక్ ఇది లైఫ్ ఎందుకు అవుద్ది అన్న. ఇప్పుడు మన జీవితంలో ఒక గోల్ పెట్టుకున్నాను నేను, సినిమాలో యాక్టర్ కావాలి, నాకంటూ ఒక రెస్పెక్ట్ కావాలి, గౌరవం కావాలని చెప్పి వచ్చినాను నేను. అదే ప్రొడక్షన్ దగ్గరే, అదే ఆఫీస్ బాయ్ దగ్గరే, అదే పర్సనల్ అసిస్టెంట్ దగ్గర ఆగిపోతే ఈ రోజు నువ్వు నన్ను ఇంటర్వ్యూ పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేయను. అవును, చేస్తావన్నా? చెయ్యు. ఒక ప్రొడక్షన్ బాయ్ గా ఈ రోజు నేను అక్కడ ఉంటే నువ్వు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తావా? చేయరు. ఒక ఆఫీస్ బాయ్ ఉంటే చేయరు. అసలు ఎవరు దేకరన్న. మన సక్సెస్సే మన ఎవరికైనా సరే సమాధానం చెప్తుంది. టాలెంట్ ఉన్నోడు ఎక్కడైనా బతకగలుగుతాడు అన్నట్టు నా దగ్గర టాలెంట్ ఉంది, నేను నిరూపించుకోగలుగుతాను. అలా నిరూపించుకున్నాను. కమిటీ కురాలతోటి, వివాహ భోజనంతో ఇప్పుడు అలా సక్సెస్గా నిరూపించుకున్నాను. ఇంకా మిగతా వాళ్ళు అంటారా నాకు, అంటే ఈడేంటి స్వెట్స్ పెట్టుకుని మన ముందు, అలా ఈడేంటి మన ముందు షూ వేసుకున్నాడు, ఈయన బట్ట అనుకున్నాను ఎనఫ్. అసలు ఎవడు కూడా ఏమనుకున్నా పర్వాలేదు, నేను ఎలా ఉండాలనుకుంటాను ఒకటి చెప్తాను కదన్నా. ఒక్కటే జీవితం, ఇదే మొదటి జీవితం, ఇదే ఆఖరి జీవితం, ఇదే ఉన్నది ఒకటే జీవితం, మళ్ళీ అయితే రాదు. నువ్వేమనుకుంటున్నావో చేసే, నువ్వు ఎలా బ్రతకాలనుకున్నావు బతికే. పక్కోడు అది అనుకుంటాడు, ఇది అనుకుంటాడు, కలజుడు పెట్టుకుంటే ఈడిపోయి యాటిట్యూడ్ పెరిగింది, ఇది నా కాలు నా కాలు మీద కాలు వేసుకో, నీకేం నొప్పి ఆల్రెడీ చెప్పేసారు మనం, తగ్గేదేలే అంతే, అదే లైఫ్. ఓకే తమ్ముడు, అంత బాగానే ఉంది. కానీ మరి నీకేమైనా లవ్ స్టోరీ ఉందా? లేదన్న, నా లైఫ్ లో సినిమా తప్ప లవ్ స్టోరీకి స్పేస్ లేదు నిజంగా. కాలేజీలో ఉన్నప్పుడు ఏదో వన్ సైడ్ లవ్, బస్ క్లీనర్ గా చేసినప్పుడు, నేను ఇండస్ట్రీకి రాకముందు ఒక బస్ క్లీనర్ గా చేసేవాడిని వైజాగ్ లో. బస్ క్లీనర్ గా చేసేవాడిని, అక్కడ కూడా వన్ సైడ్ లవ్. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చి? నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. 8 years అవుతుంది. 8 years అయింది. ఈ ఇయర్ తో 8 years అవుతుంది అనమాట. 8 years. ఓకే, 8 years అంటే 2018 అట్లా 17లో వచ్చాను. 17లో వచ్చావు. ఓకే, వర్క్ షాప్ అది 2021? అవునవును, అంతేనన్నా. 21 కదా. ఓకే ఓకే. మళ్ళాంటి వాళ్ళకి, సినిమాని ప్రేమించే వాళ్ళకి సినిమానే లవ్ అన్న. అంటే సినిమానే లవ్ అదని లేదని కాదు, కానీ అంటే టైం లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి వెనకాల తిరిగేంత టైం లేదు. ఒక అమ్మాయి కనీసం దానికి చాక్లెట్ కొనిచ్చే అంత స్తోమత లేదు నిజంగా. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు వచ్చినా సరే ఇప్పుడు కూడా నేను అయిపోయింది అన్న, ఇప్పుడు టైం అయిపోయింది. ఇప్పుడు కనీసం ఒక అమ్మాయిని లవ్ చేద్దామని వెనకాల పడదామన్న టైం లేదన్న. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇంక పెళ్లి అనుకుంటారు, ఇంకా ఇంటికాడ వాళ్ళు. మరి ఫిక్స్ అయిపోయారా సంబంధం? లేదన్న, చూస్తున్నారు. మీకు ఎవరైనా తెలిసినట్టు చెప్పండి, పర్లేదు. చూడండి, హైదరాబాద్లో ఉంటున్నారు, సినిమా ఇండస్ట్రీలో తిరుగుతున్నారు, సక్సెస్లో ఉన్నారు, ఎవరో ఒకరు సోషల్ మీడియాలో టచ్ చేస్తూనే ఉంటారు. నచ్చితే ఫాలో అయిపోండి, లేదంటే
మీ ఫ్యామిలీ తరపున ఎవరన్నా చూస్తారు? మన చేతిలో లేదన్న. నా పెళ్లి అయితే నా చేతిలో లేదు. అలా అనుకుంటే ఈ లోపల ఏదో కమెంట్ సెట్ చేసుకునేవాడిని కానీ చూసి మా అన్నయ్య చేతిలో ఉంది. మా అన్నయ్య చేతిలోనే మా ఇంటికాడ ఫ్యామిలీ నాకు అంటే ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి ఫ్యామిలీ చేతిలో ఉందన్న. ఓకే, నైస్. ఏదో రోజు పెళ్ళి అవుతుంది. అవుతుంది, అవ్వాలి కదా. తమ్ముడు, నీకు నాన్నగారు కూడా లేదని చెప్పావు కదా, చిన్నప్పటి నుంచి అమ్మే కని పెంచి పెద్ద చేసి సినిమా ఇండస్ట్రీ వరకు పంపించిందంటే ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నావు నువ్వు. సినిమాలు చేస్తున్నావు, మంచి సక్సెస్లో ఉన్నావు, ఒక ట్రాక్లో ఉన్నావు. నీకు అనిపించలేదా మరి నాన్నగారు కూడా ఉంటే బాగుండు, నా సక్సెస్ నాన్నగారు చూస్తే బాగుండు అని ఈ లోటు ఏమైనా అనిపించిందా నీకు? అనిపిస్తుంది కదన్న. ఎందుకంటే ప్రతి అంటే ఫ్యామిలీలో తల్లి మనకి ఎంత ఇంపార్టెంట్, తండ్రి కూడా అంత ఇంపార్టెంట్. నాకు 6th క్లాస్ అనుకుంటా కరెక్ట్గా నాన్నగారు చనిపోయేటప్పుడు తెలియదు. అప్పుడు నాకు పెద్దగా జీవితం మీద అవగాహన లేదు, ఏం తెలియదు. ఏదో ఎలా జరిగింది అది? అది ఏదో మెదడులో కాయేది వచ్చి చనిపోయారు అన్నమాట. అప్పటి నుంచి కూడా అనిపిస్తూ ఉండేది నాన్నుంటే బాగుండేది అని. తర్వాత అమ్మ, అలాగే అక్క, అన్నయ్య వాళ్ళ ముగ్గురే ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ వచ్చారు. అన్నయ్య చదువు కూడా మానేశాడు. 7th క్లాస్లో చదువు ఆపేయాల్సి వచ్చింది దానివల్ల, నాన్నగారు చనిపోయిన తర్వాత అక్కే ఫ్యామిలీని మొత్తం పోషించడం జరిగింది. మాకు ఇల్లు కట్టడం కానీ, మేమంతా చూసుకోవడం కానీ, ఇప్పటికీ మేము మా బాధ్యతలన్నీ కూడా అక్కకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయినా సరే మా బాధ్యతలన్నీ కూడా అక్క తీసుకోవడం, మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకురావడం. అలాగే మా నాన్న వాళ్ళ అన్నయ్య కొడుకులు కూడా బాగానే మాకు సపోర్ట్ చేసి, మేము ఉన్నాం తమ్ముడు అని, ఏం కంగారు పడకండి అని చెప్పి మాకు సపోర్ట్గా నిలబడి ఈ రోజు ఇండస్ట్రీ వరకు నాకు సపోర్ట్ ఇచ్చారంటే అది మా ఫ్యామిలీ వాళ్ళు అంతా అనమాట. మా రిలేషన్ వాళ్ళు, మా ఫ్యామిలీ, మా అన్నయ్య వాళ్ళు, మన తమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ సపోర్ట్ లేనిదే నేను ఇంతవరకు రావడం అయితే జరగదు. ఎందుకంటే మనం ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నా సరే, ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటేనే మనం ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతాం. అవును. అలాంటిది అక్కడ అమ్మ వాళ్ళు హ్యాపీగా ఉన్నారన్నా, అందరూ హ్యాపీగా ఉన్నారన్నా, అందరూ ఇంటికాడ అందరూ సపోర్ట్ చేయడం వల్ల. నాన్న లేని లోటు ఉందన్న. కాకపోతే మనిషి అన్నాక మరణం ఏదో తప్పదు. అది తొందరగానే నాన్నగారికి జరిగింది. నిజంగా మీ అమ్మకు మరి మీ అక్కకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి, నువ్వు ఎంతవరకు చదువుకున్నావో నాకు తెలియదు కానీ ఇంటర్మీడియట్ జాబ్ చేస్తే ఎంతో కొంత ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, డబ్బులు వస్తాయని ఒక నమ్మకం ఉంటుంది. అలాంటిది సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతామా లేదో తెలియదు. ఇక్కడ రికమెండేషన్స్ అవి ఏమి లేవు, అంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అలా లేకుండా కూడా మిమ్మల్ని ఇక్కడ దాకా పంపించి అందులో మీరు సక్సెస్ అయ్యారు. నిజంగా అది గ్రేటు. వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఇండస్ట్రీకి పంపించినందుకు థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్స్ అక్క. నాకు కూడా తల్లి లాంటి వారే, నాకు కూడా అక్క లాంటి వారే. మీరు శివాని ఈ పొజిషన్కు తీసుకొచ్చారు కష్టపడి. నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి మేము. నిజంగా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడైతే అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు వదిన కానీ, మా నాన్నలని కొడుకులు వాళ్ళ వైఫ్లు కానీ, మా వదిన అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఒక్కరి సపోర్ట్ అయితే నేను ఈ రోజు ఎదిగింది అయితే కాదు. ఇది నా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల, ముఖ్యంగా నాకు మా ఊర్లో ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయడం, ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయడం, ఇన్కమ్ పరంగా కానీ, నా ఫైనాన్షియల్ పరంగా కానీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు మీ ముందు ఈ రోజు ఇలా ఇంటర్వ్యూ కూర్చోగలిగాను. ఓకే, చాలా వర్క్ చేసుకుంటూ వచ్చావు కదా. ప్రొడక్షన్ ఏమేమి వర్క్ చేసావు ఒక్కసారి చెప్పు అన్న. నేను స్టార్టింగ్లో ఆఫీస్ బాయ్ అన్న. ఆఫీస్ బాయ్ చేసుకుంటూ తర్వాత ప్రొడక్షన్ బాయ్గా జాయిన్ అయ్యాను. ప్రొడక్షన్ బాయ్ చేసుకుంటూ పర్సనల్ అసిస్టెంట్ అన్న. పర్సనల్ అసిస్టెంట్ చేసుకుంటూ మళ్ళీ క్యాటరింగ్ బాయ్ అన్న. క్యాటరింగ్ బాయ్ చేసుకుంటూ ఉన్న క్రమంలోనే కమిటీ కుర్రోళ్ళు ఆడిషన్స్ సెలెక్ట్ అవ్వడం, తర్వాత ఇంకా నాకు తిరిగిలేని లైఫ్ రావడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఈ రవీంద్ర భారతి మ్యాటర్ ఏంటిది? ఎలా వెళ్ళావు అక్కడ రవీంద్ర భారతికి? అది ఒక విప్లవ్ అని ఒక అన్న, మీ సీనియర్ అనుకుంటా, జూనియర్, మీ జూనియర్ అనుకుంటా, మాదే ఫస్ట్ బ్యాచ్. ఓకే. ఆ అన్న ద్వారా తెలిసిందనమాట నాకు. ఇట్లా ఫ్రీ యాక్టింగ్ అనమాట, ఎటువంటి డబ్బులు తీసుకోరు, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇది పెడుతున్నారన్న తమ్ముడు, ఒక నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు అని చెప్పి అన్నారు. అప్పటికే నాకు లేట్ అయిపోయి, నాకు తెలియదు అసలు, ఏం తెలీదు. ఏదో మనం వచ్చేసిన యాక్టర్గా ఏదో దూకేద్దాం అని చెప్పి అనుకున్నాం కానీ కోచింగ్ ఉంటుంది, ఎలా ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా కూడా పెడతారు తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు అని అనుకోలేదు నేను. నిజంగా ఈ విషయంలో నేను కూడా థ్యాంక్స్ చెప్పాలి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, మామిడి హరికృష్ణ గారికి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. కుమార్ గారికి, అడ్ల సతీష్ కుమార్ అయితే మా గురువు. నిజంగా మీకు ధన్యవాదాలు. ఎంతోమంది కళాకారులకు ఫ్రీగా
అందులో లలిత కళా తోరణంలో కూడా చాలామంది ఉండి ఫ్రీగా యాక్టింగ్ నేర్చుకున్నారు. సో సక్సెస్ అనేది నువ్వు కష్టపడి ఇండస్ట్రీలో తిరిగి ఆడిషన్స్కి వెళ్తే నువ్వు సక్సెస్ అవుతావు. నీకంటూ ఒక ప్లాట్ఫామ్ అంటే యాక్టింగ్ నేర్పించడానికి నీకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు, ఒక అవకాశం ఇచ్చారంటే తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా అందరూ హ్యాట్సప్ చెప్పాలి. నువ్వు నేను మనం అందరం చాలామంది ఒక 1000 మంది దాకా కళాకారులు అక్కడ యాక్టింగ్ నేర్చుకున్నాం. సో బిఫోర్ రవీంద్ర భారతికి వెళ్ళిన తర్వాత ఈ రవీంద్ర భారతి గురించి ఏంటిది అసలు? నువ్వు ఆ వర్క్షాప్కి ఎలా వెళ్ళావు? సడన్గా నాకు కనిపించావు. ఎలా వెళ్ళావు? ఎవరు చెప్పారు? ఎవరు త్రూ వెళ్ళావు రవీంద్ర భారతికి? విప్లవ్ అని ఒక అన్న ఆర్టిస్ట్ ఉండేవారు అన్న, విప్లవ్ అన్న అని. ఆ అన్న ద్వారా నాకు తెలిసిందనమాట, ఇట్లా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు నేను నేర్చుకున్న 9 ఆల్రెడీ ఫ్రీ వర్కింగ్ షాప్ అనమాట. నీకు కూడా బాగుంటుంది, ఒక 60 days కంటిన్యూగా వెళ్తే యాక్టింగ్ మీద నువ్వు మెలకువలు నేర్చుకోవచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో చెప్పారన్నమాట. ఇది బాగుంది, ఐడియా బాగుంది అని చెప్పి నేను ఇమ్మీడియట్లీ జాయిన్ అవ్వడం, అక్కడ అట్లా సతీష్ కుమార్ గారు ఆధ్వర్యంలో నేను నేర్చుకోవడం అనేది బాగా అనిపించింది అన్న. అవును, ఈ విషయంలో నేను కూడా నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. 2017లో నాకు కూడా ఇలాగే మా ఫ్రెండ్ రవి అని ఒక ఫ్రెండ్ ఉండే, సడన్గా ఇట్లా రవీంద్ర భారతిలో యాక్టింగ్ ఫ్రీగా నేర్పిస్తున్నారట కదా, ఏమైనా వెళ్ళి ట్రై చేయి, అవకాశాలు వస్తాయి, నీకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది, యాక్టింగ్ నేర్చుకుంటావు, డబ్బులు పెట్టి బయట నేర్చుకోలేం కదా అని చెప్పి రవి అని ఫోన్ చేశాడు. ఫోన్ చేసి చెప్తే నేను సడన్గా వెళ్ళి మన గురువు అడ్ల సతీష్ కుమార్ గారు యాక్టింగ్ నేర్పించారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆ యాక్టింగ్ నేర్పడం వల్లే మాకంటూ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. యాక్టింగ్ టూల్స్ నేర్చుకున్నాం, యాక్టింగ్ మెథడ్స్ నేర్చుకున్నాం, ఇండస్ట్రీలో కొనసాగుతున్నాం. అండ్ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ గారికి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. కొత్త వాళ్ళని, కొత్త కళాకారులని ఎంకరేజ్ చేస్తున్నారు, ఇండస్ట్రీకి రావాలి, కొత్త వాళ్ళు రావాలని. సో అందులో చాలామంది 1000 మంది యాక్టింగ్ నేర్చుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అందులో ఒకటి నేను, మన శివ గారు, ఇంకో అతను. సో ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమ్ముడు ఇంకో క్వశ్చన్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్క్షాప్ నేర్చుకున్నా అన్నావు కదా, ఇప్పుడు ఆ వర్క్షాప్ వల్ల నీకు ఏం బెనిఫిట్ అనిపించింది? నాకన్నా వర్క్షాప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే అన్న, నేను యాక్టింగ్ నేర్చుకున్నానా లేకపోతే ఇంకోటి అంటే ఫర్ వాట్ ఎవర్ పక్కన పెడితే, యాక్టింగ్ లేకపోతే ఇంకోటి వాయిస్ ఇంకోటి పక్కన పెడితే ఓపిక నేర్చుకున్నాను అన్న. పేషెన్సీ అనేది ఎలా ఉండాలి ఏంటి, ఏ సందర్భంలో ఎలా ఉండాలి ఏంటి అన్నది నేర్చుకున్నాను నేను. ఆ పేషెన్సీ వల్లే ఈరోజు నేను నిజంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మాట్లాడేటప్పుడు వినేంత ఓపిక లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు, నువ్వు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇండస్ట్రీలో ఏ దాంట్లో ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కానీ నువ్వు ఎక్కడ లైఫ్లో ఎక్కడ ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు ఆ వినేంత ఓపిక కూడా నీకు లేకపోతే మనం తట్టబడి సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయి మన పని మనం చేసుకోవచ్చు. ఆ ఓపిక నేను నేర్చుకున్నానంటే నిజంగా రవీంద్ర భారతి అట్లా సతీష్ కుమార్ గారు ఆధ్వర్యంలో నేను నేర్చుకున్నాను నేను. ఓకే, సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళి ఒక స్టార్డమ్ వస్తే నువ్వు ఈ పేదవాళ్ళకు కానీ ప్రజలకు మీ ఊర్లో కావచ్చు, లేదంటే మీ మండలానికి కావచ్చు, మీ జిల్లా కావచ్చు, లేదంటే ఈ స్టేట్లో ఎవరికైనా కావచ్చు, పేదవాళ్ళకి ఏమైనా సాయం చేసే ఏమైనా ఉద్దేశం ఉందా? ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత, ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఏమైనా హెల్ప్ చేసే ఉద్దేశం ఉందా? తప్పకుండా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు మా ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నాను. అలాగే మా ఊరు మట్టమనపల్లి అనే గ్రామానికి కూడా నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి నేను ఎప్పటి నుంచో, అంటే చిన్నప్పటి నుంచి ఉంది నాకు ఇది. నేను 6th క్లాసు ఇంకా 5th క్లాస్ ముందు కంటే ఉందన్నమాట. నాకు ఏదైనా మా ఊరికి ఏదైనా చెయ్యాలి, మా ఊరిని తీసుకెళ్ళాలి ఎక్కడికో. నేను మా ఊరు ఇప్పుడు మంచి పొజిషన్ ఉంది నాకు, ఎందుకంటే కమిటీ కుల సినిమాతో మా ఊరిని నేను మంచి పేరుగా నిలబెట్టాను. అలాగే మా ఊరికి ఏదైనా చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన అయితే ఉంది. నేను ఒక మంచి స్టార్ సెలబ్రిటీ అయిన తర్వాత మాత్రం కంపల్సరీగా మా ఊరికి ఏదో ఒకటి నేను చేస్తాను. నేను అది ఎలా ఉంటుంది అన్నది ఫ్యూచరు, అది ఏదో ఒకటి నేను చేస్తాను. మా యూత్ కుర్రలకు అవ్వచ్చు, ఇంకెవరికైనా సహాయం చేయడం అవ్వచ్చు, మనీ పరంగా అవ్వచ్చు, వాళ్ళని ఇండస్ట్రీని తీసుకురావడం అవ్వచ్చు, ఏదో ఒక విధంగా నేను సహాయపడతాను. మా మట్టమనపల్లి గ్రామాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలని నాకు కోరిక. అలాగే తదుపరి నేను మా చుట్టుపక్కల గ్రామాలు అవ్వచ్చు, ఇంకా మా మండలంలో ఏదైనా గ్రామాలు అవ్వచ్చు, ఆ గ్రామాలకు కూడా నేను సహాయం చేయడానికి ముందడిగేస్తాను నేను. ఓకే తమ్ముడు, ఈ కమిటీ కుర్రోళ్ళ వల్ల హిట్ వచ్చింది కదా, అంటే నీ ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది, 10th ఇంటర్ ఫ్రెండ్స్, మీ ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు బిహేవియర్ ఎలా ఉంది? కమిటీ కుర్రోళ్ళకి ముందు తర్వాత ఎలా బిహేవియర్ ఉంది? వాళ్ళ బిహేవియర్ గురించి చెప్తావు ఒకసారి? బిహేవియర్ ఏం మారలేదన్న.
మారలేదా? ఏం మారలేదు. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే, ఎప్పుడు మేము అంతే. ఇప్పుడు సక్సెస్ కొట్టని చెప్పి ఒక బిహేవియర్, సక్సెస్ కొట్ట ముందు ఒక బిహేవియర్ అనేది మన మన యూత్లో అది రాదన్నది. ఏమో ఒకవేళ బయట వాళ్ళు ఎవరో రావచ్చు కానీ బిహేవియర్ మారచ్చు కానీ. కొంతమంది ఉంటారు అక్కడక్కడ ఉంటారు. అవునవును ఉండొచ్చు కానీ ఫ్రెండ్స్ అన్నాక మనం అన్నాక అసలు ఆ బిహేవియర్ చేంజ్ అనేది రావడం అనేది అసలు వాళ్ళకి నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్. నేను ఎంత కమిటీ కూర సినిమా చేసినా, ఎంత వివాహ భోజనం నేను చేసినా సరే, నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక ఫ్రెండ్నే. వాళ్ళ ఫ్రెండ్ సక్సెస్ కొట్టినట్టు వాళ్ళు సక్సెస్ కొట్టినట్టు కదా. ఓకే తమ్ముడు, మరి కొత్తగా ఇండస్ట్రీకి రావాలి అనుకునే వాళ్ళకి ఆ, నువ్వేం చెప్తావు మరి సమాధానం? రమ్మని చెప్తున్నాను, ఆ? రమ్మని చెప్తున్నా. రమ్మనే చెప్తావా? ఏ, అంటే ఇప్పుడు వచ్చి ఎలా అంటే స్ట్రగుల్ అంతా దాని గురించేనా మీరు అనేది? స్ట్రగుల్ గురించే మనకు. అంటే సినిమా ఇండస్ట్రీలో అంత స్ట్రగులింగ్ ఉంటుంది కదా. అప్కమింగ్ ఆర్టిస్టులు ఎవరైనా కానీ చాలా కష్టపడాలి, అంత ఈజీగా అవకాశం రాదు. ఒక 5 years పట్టచ్చు, 10 years పట్టచ్చు, లేదంటే 20 years కూడా పట్టచ్చు. 20 yearsకి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. మరి అన్ని రోజులు స్ట్రగుల్ పడాలి అంటే వాళ్ళ మీద వాళ్ళకు, వాళ్ళ గోల్ మీద, వాళ్ళ అచీవ్మెంట్ మీద అంత ఓపిక, పేషెన్సీ ఉంటేనే వాళ్ళు రావాలని నా ఒపీనియన్. మరి నీ సజెషన్ ఏంటిది అని అంటున్నా. అయితే నా సజెషన్ ఏంటంటే అన్న, అంటే నేను చెప్పేంత పెద్దోని కాదు కానీ, కాకపోతే మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను నేను. ఇప్పుడు వచ్చేటోళ్ళకి మాత్రం అయితే మాత్రం పేషెన్స్ అనేది ఎక్కువ ఉండాలన్న. పేషెన్స్ నేను అన్నాను కదా, ఓపిక అనేది చాలా ఎక్కువ ఉండాలి. అలాగే మొబైల్ అనేది ఎక్కువ వాడటం అనేది ఈ ప్రజెంట్ జనరేషన్కి చాలా ఎక్కువ అలవాటు అయిపోయింది. అవునవును. అది కెరియర్ని ఒకసారి స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతూనే ఉంటది. అది ఏ విషయంలో నవ్వచ్చు. కాకపోతే నేనేమంటున్నానంటే, మన ఇండస్ట్రీ అవ్వచ్చు, అదర్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఏ వర్క్ మీద మనం ఒక గోల్ మీద ఫోకస్ పెట్టినప్పుడు మాత్రం ఆ గోల్ వెనకాల మనం పరిగెట్టాలి కానీ, అంతేగాని మొబైల్ అంటే నేను ఈ మధ్య ఎక్కువ అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, మొబైల్ వల్ల కూడా కెరియర్ నాశనం చేసుకున్న చాలా మంది చూసాను నేను. దాని మీద ఎక్కువ టైం పెడుతున్నారు. టైం అనేది ఎక్కువ దాని మీద పెడుతున్నారు తప్ప కానీ మన కెరియర్ ఏంటి, మన దేని అసలు. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీకి వచ్చాం, ఆడిషన్ ఎక్కడ జరుగుతుంది? అసలు ఆడిషన్ ఇవ్వాలంటే మనకు అసలు ఏం కావాలి, మనకి ఎలాంటి టాలెంట్ ఉండాలి, మనం ఏ ఆడిషన్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దీని మీద ఫోకస్ చేయాలి. అంతేగాని కరెక్ట్గా 10 గంటలకు ఆడిషన్ అనుకోసారి 9:50కి స్నానం చేసేది వెళ్ళిపోయి టక్కమని ఏదో ఇచ్చే అది కాదు. మనం కొట్టాలంటే ఒక సక్సెస్ కొట్టాలన్నా, ఒక సక్సెస్ లైఫ్ను సాధించాలన్నా సరే, మనం దేని మీద వెళ్ళాం, దాని పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అసలు మనం ఎన్నేళ్ళు పడుతుంది, అంత టైం ఎందుకు పడుతుంది, తక్కువ టైంలో మనం చేయలేమా, దాని మీద మనం ఫోకస్ చేసి మనం చేయగలిగితే కొత్త వాళ్ళు అవ్వచ్చు, పాత వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే వాడు అనుకున్న లైఫ్ ఏదైతుందో, వాడు అనుకున్న ఏదైతే గోల్ అవుతుందో దాని మీద కెరీర్ అంటే సక్సెస్ సాధిస్తాం. అంతేగాని మనం చాలా మంది ఇప్పుడు కొత్త వాళ్ళు నేను చూస్తా ఉన్నాను, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా నేను చాలా మంది చూస్తా ఉన్నాను ఇండస్ట్రీలో. ఓకే. సగం లైఫ్ వాడెలా ఉన్నాడు, వీడెలా ఉన్నాడు, వాడు స్పెట్స్ పెట్టుకుంటాడు, నా మీద ఏడ్చేవాళ్ళు చాలా మంది చూస్తున్నాం కదా. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను నేను, మీ కెరీర్ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి. మీరు ఎలా ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏముండాలి, దాని మీద ఎంత ఫోకస్ చేయాలి, ఎలాంటి ఆడిషన్ ఇవ్వాలి, ఎలా ఉండాలి, మనకి ఏమి యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి, దాని మీద ఫోకస్ చేయండి. అది బాగుంటుంది. అంతేగాని 10 ఏళ్ళు కష్టపడితే వచ్చేస్తుంది అంటారా, పర్లేదురా, ఆడు బ్రిటిష్ గాడు ఉండదు కదా, 10 కరెక్ట్గా 8 ఏళ్ళు కష్టపడ్డాడు, లైఫ్ వచ్చిందిరా, అది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అందరికి అలా అవుతుందని కూడా రాంగ్. అది నేను అదే అంటున్నాను. నీ గోల్ మీద నువ్వు అనుకున్నప్పుడు ఒక ఇండస్ట్రీలోని నేను మేకప్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, నేను లైట్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, దాని మీద ఫోకస్ చేయి, ఓపిక్గా ఉంటు. అదే సక్సెస్ని తీసుకొస్తుంది. ఈ ఫోన్ అనేది తగ్గిస్తే బెస్ట్ అని నాకు అనిపించింది. అంతే. 100%. మొదన తమ్ముడు ఇప్పటిదాకా నన్ను మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, ఒకే ఒక క్వశ్చన్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. మనం ఎలాగే అన్నదమ్ములే కదా మనం. మీరు యాక్టింగ్ థియేటర్లో నా మీద సీనియర్ మీరు కదా, మళ్ళీ కొత్తగా యాంకరింగ్ ఏంటని? కొత్త అని కాదు, యాంకరింగ్ కూడా పార్ట్ ఆఫ్ ఆర్ట్ కదా. సో ఇది కూడా ఒక క్యారెక్టర్ అనుకో. సో చేస్తున్నా కంటిన్యూగా. ఏముంది, యాంకరింగ్ అయినా ఈవెంట్స్ అయినా ఏమైనా చేస్తాం మనం. ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఆర్ట్. సో అవకాశం వస్తే సినిమాల్లో చేస్తాం, సీరియల్లో చేస్తాం, షార్ట్ ఫిలిం చేస్తాం, నాటకాలు మనం అన్నీ చేస్తుంటాం అన్నట్టు. అదే విషయం. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా చేస్తున్నారు, పెద్ద ప్రాజెక్ట్?
మన రామ్ చరణ్ గారిది, బుచ్చిబాబు గారు డైరెక్షన్ చేస్తున్నటువంటి పెద్ది 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 సినిమా అది చేస్తున్నా. ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే. సినిమాలో మా ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అయిపోయింది కంప్లీట్ అయ్యి. సూపర్ అన్న. సినిమా అయితే ఒక రేంజ్ లో వస్తుంది. రంగస్థలంకి ధీటుగా బా అబ్బాబ్బా, అది నిజంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత అవార్డులు వస్తాయి పక్కా. వెయిటింగ్, మేము కూడా వెయిటింగ్. నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి బుచ్చిబాబు గారికి, నాకు అవకాశం ఇచ్చినందుకు. మైత్రి మూవీ మేకర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. సో ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, నిజంగా థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏమైనా అడగదలుచుకున్నావా? ఇంకా లేదన్న, ఎందుకంటే మీరు ఇప్పుడు యాంకరింగ్ ఇది చేసినారంటే డబ్బులు ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఆడికి వెళ్ళిపోతాయి. ఏం కాదు, ఏం లేదు, ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ ఆర్ట్ అంతేనన్నా. సో ఇది కూడా కంటిన్యూ చేసుకుంటూ వేరే ఏమైనా ఆఫర్లు వస్తే, సినిమాలు వస్తే చేసుకుంటూ పోతా. మంచిగా లైఫ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. మీరు కూడా మనం సినిమాలు చేస్తుంటాం, ఎన్ని చేస్తుంటాం, డబ్బులు వస్తుంటాయి, రొటీన్ అవుతుంటాయి, అన్ని జరుగుతూ ఉంటాయి. మనకంటూ ఒక గుర్తింపు, మనకంటూ ఒక లైఫ్ లో ఒక సక్సెస్ ని ఎంజాయ్ చేయాలని మనకు ఉంటది కదన్నా. అది మీరు తొందరలోనే చేయాలని చెప్పి తమ్ముడు శివకుమార్ మట్ట అలియాస్ బ్రిటిష్ ఇప్పుడు బ్రిటిష్ ఉన్నాడు. 2024 ఆగస్టు 9న లైఫ్ చేంజ్ అయిపోయింది. అవునవును. ఇప్పుడు మధు నికోడే ఉన్నాడు. 2026 మార్చ్ 14 ఇప్పుడు రిలీజ్ అవుతుంది మన రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా. అప్పుడు హిట్ కొట్టచ్చు, లేకపోతే ఇంకొంచెం టైం పట్టచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. నాకు ఒక నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. తప్పకుండా ఏదో రోజు నాకు కూడా లైఫ్ చేంజ్ అయ్యే ఫ్రైడే వస్తుంది, తప్పకుండా చేంజ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉంటే కంపల్సరిగా మనం అది ఎవరైనా అవ్వచ్చు, కానీ మనం మన గోల్ని మనం రీచ్ అవ్వగలం, మనం సక్సెస్ కొట్టగలం అనే కాన్ఫిడెన్స్ మనకు ఉందనుకున్నా ఎట్టి పరిస్థితుల్లో మనం సక్సెస్ అయ్యే తీరుతాం. నేను ఒకటి ఫిక్స్ అయిన తమ్ముడు, సక్సెస్ అనేది ఇప్పుడే వస్తే బాగుండు, ఇంకా సంవత్సరంకి వస్తే బాగుండు అంటే ఆల్మోస్ట్ వచ్చి 7-8 ఇయర్స్ అవుతుంది కదా. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడే రావాలంటే రాదు. మనం కష్టపడతా అంటే, మనం ప్రయత్నం చేస్తుంటా అంటే, అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తా అంటే ఏదో రోజు వస్తుంది, కానీ రావడం మాత్రం పక్కా. సో ఆ రోజు కోసం వెయిట్ చేస్తూనే ఉంటా. వచ్చిన రోజు మాత్రం ఏదో రోజు ఫ్రైడే నాకంటూ ఒక రోజు వస్తుంది. అప్పుడు నా లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. తగ్గేదేలా. ఓకే బ్రిటిష్ గారు, గారిందిలే నా తమ్ముడే కదా. ఓకే బ్రిటిష్ గారు, గారుద్రే అన్న, తమ్ముడే మీరే కదా అన్నారు, తమ్ముడనే మళ్ళీ గారింది. ఓకే తమ్ముడు, మరి ఈ ఇంటర్వ్యూ ద్వారా నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావా? ఈ ఇంటర్వ్యూ ద్వారా అన్న, ఫస్ట్ ఈ ఇంటర్వ్యూ పిలిచిన మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము సక్సెస్ కొట్టొచ్చు, కానీ మా సక్సెస్ ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసి ఫస్ట్ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి తెలుగు ఆడియన్స్ కి, అలాగే అందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటాను, కృతజ్ఞతలు. నన్ను సపోర్ట్ చేసినటువంటి ఇండస్ట్రీలో నేను ఈ సక్సెస్కి రావడం కానటువంటి నా ఫ్రెండ్స్కి, అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా అన్నయ్యలకి, అక్కలకి, చెల్లెలకి, అందరికీ కూడా, టోటల్ అందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను నిజంగా మేము కూడా నీకు చెప్పాలి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీ టైంని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మాతో ఇంతసేపు టైంని గడిపినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇండస్ట్రీలో మీరు ఇలాగే కొనసాగాలి, మంచి క్యారెక్టర్లు చేయాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, మీకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అన్న.